తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మాజీ ప్రధాని పివి నరసింహారావు చుట్టూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ పివి నరసింహారావును అవమానించిందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మిత్రుడు హరీష్ రావు గారు పివి నరసింహారావు గారి పట్ల ప్రేమ ఒలకబోసుడు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? అంటే వాస్తవంగా ఏదైతుందో పివి నరసింహారావు గారు వీళ్ళ కాంగ్రెస్ స్వాది ఆయన ఏ స్థాయికి దిగినా కానీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతోనే ఆ స్థాయికి ఎదగడం జరిగిందని చెప్పనేది ఇది అందరికి తెలిసిందే. ఇది నిర్వివాదాంశం. ఏదైతే అంతిమ యాత్ర ఉంటుందో అంటే వాస్తవంగా అది కుటుంబ సభ్యుల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రధానమంత్రులందరికీ కూడా ఢిల్లీలో ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని అడిగారు. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని.